హస్తినాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మధ్యాహ్నం 1:30కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్, కోమటిరెడ్డి. సాయంత్రం మరోసారి అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, థర్డ్ డే సీఎం ఢిల్లీలో బిజీగా ఉండబోతున్నారు. ఓవైపు రాష్ట్రం నుంచి మంత్రులు కూడా వస్తున్నారు ఢిల్లీకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా వస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో, పెండింగ్ నిధులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. మొన్న రాజ్నాథ్ సింగ్ ని అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ ని సీఎం కలిశారు. నిన్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా జేపీ నడ్డా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను కలిశారు. ఆ తర్వాత నిన్న పార్లమెంట్లోనే సోనియా గాంధీతో రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి వీరందరినీ కూడా కలవడం జరిగింది. ఇక ఈ రోజు కీలకంగా నితిన్ గడ్కరీ తోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. హైవేస్ కి సంబంధించి కావచ్చు, అలాగే కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి స్టేట్ హైవేస్ కి సంబంధించి నేషనల్ హైవేస్ గా అప్గ్రేడేషన్ కి సంబంధించి గతంలోనే విజ్ఞప్తి చేశారు. వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఫాలోఅప్ చేయడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో, ముఖ్యంగా ఆర్ఆర్ఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి వాటికి సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలపైన నితిన్ గడ్కరీతో చర్చ అనేది కూడా చేపట్టబోతున్నారు. ఇక సాయంత్రం కీలకంగా అధిష్టాన పెద్దల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం అంతా కూడా ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నికలో బిజీగా ఉంటారు కాబట్టి సాయంత్రం కలిసేటువంటి అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గేను అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రత్యేకంగా కలిసేటువంటి అవకాశం ఉంది. కీలకంగా పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు అనేది కూడా ఇటీవల తీసుకున్నారు. పార్టీలో చేరికల సందర్భంగా కొన్ని అసంతృప్తులు చెలరేగడం అనేది కూడా చూసాం మనం. వాటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొత్తగా పార్టీలో చేరినటువంటి వారికి ప్రాధాన్యతతో పాటు ఇటు కేబినెట్ ఎక్స్పాన్షన్, నామినేటెడ్ పదవుల భర్తీ, పిసిసి అధ్యక్షుడు మార్పు, ఈ మూడు కీలకమైనటువంటి అంశాలపైన అధిష్టాన పెద్దలతో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. వీటికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఈ మూడు ఇష్యూస్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత వీటిపైన సార్ట్అవుట్ చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు ఢిల్లీలో ఉంటున్నారు. వారి ప్రయత్నాలు అనేది కూడా చేస్తా ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించిన లాబింగ్స్ తో పాటు ఇటు మినిస్ట్రియల్ పోస్టుల కోసం కూడా ఎవరి ప్రయత్నాలు వారు బిజీగా చేసుకుంటున్నారు. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా గతంలో ఎన్నికల సందర్భంగా సీట్లు ఎవరికైతే దక్కలేదో వారికి కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఆస్కారం కల్పిస్తామంటూ కూడా గతంలోనే వారికి హామీలు ఇచ్చారు. వాటికి సంబంధించిన భర్తీ పైన కూడా సీరియస్ గా ఫోకస్ చేశారు. వీటన్నిటితో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించేటువంటి యోచనలో అధిష్టానం ఉంది. ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొంత అండర్ పర్ఫార్మింగ్ గా ఉన్నటువంటి స్టేట్స్ కి కొన్ని కమిటీలను కూడా నియమించారు. వాటితో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి. థ్యాంక్ యూ.